అందరికీ నమస్కారం. ఈడో రకం ఆడో రకం ఇది చాలా రోజులైంది ఇలా షీల్డ్స్లు ఇచ్చే ఫంక్షన్లు చూడటం, వాటికి రావడం కూడా. ఈ సినిమా నాకు చూడగానే అనిపించింది, చాలా హెల్దీ పిక్చర్, ఆరోగ్యకరమైన చిత్రం, కుటుంబ సమేతంగా చూసే చిత్రం. ఈ చిత్రం తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది అని చూసిన వెంటనే నేను ఫోన్ చేశాను నిర్మాతకి, దర్శకుడికి, హీరోకి, మోహన్ బాబుకి, అలాగే రాజేంద్ర ప్రసాద్కి. నాకు ఇటువంటి సినిమాలు, చిన్న సినిమా అన్నో బడ్జెట్ సినిమాలు సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళు మొట్టమొదటి వాడిని నేననేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కానీ చిన్న సినిమా చేయకుండా పెద్ద సినిమాకి హీరోలైన వాళ్ళు లేరు. ఎందుకంటే పునాది బడ్జెట్ సినిమా. అలాంటి సినిమా కొన్నాళ్ల క్రితం చనిపోయింది, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి బ్రతుకుతోంది. ఇప్పుడు దాని ఆయుష్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మళ్ళీ దాని ఆయుష్ చాలా పెరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. సినిమాలు ఆడడం వేరు, డబ్బులు రావడం వేరు, కానీ మంచి సినిమా అంటూ డబ్బులు రావడం జరిగితే దట్ ఈస్ ద రియల్ హిట్. ఆ రియల్ హిట్ ఈ సినిమాకి దక్కింది. టైటిల్ పెట్టడం అయితే కామెడీ కోసం ఆడో రకం ఈడో రకం అని పెట్టారు, కానీ నాకు తెలిసి ఇందాక తమ్ముడు గోపాలకృష్ణ చాలా చక్కగా చెప్పాడు, ఇది కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. ఇది అంటే కుటుంబం అక్కర్లేదు అనుకునే కుటుంబానికి, కుటుంబం కావాలి అనుకునే కుటుంబానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అని చూపించే సినిమా ఇది. మనవి అన్నీ కూడా కుటుంబాలన్నీ కలిసి ఉండి అందరూ సమిష్టిగా ఉండాలనే వ్యవస్థ మనది. ఆ వ్యవస్థలో ఈ రోజున విడిపోతున్న వాళ్ళకు ఒక్కసారి చూస్తే, ఇద్దరు బ్రతికే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మధ్యలో మన వాళ్ళు కావాలి అనే భావం కలిగించే చిత్రం ఇది. ఇది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, బట్ ఎంటర్టైన్మెంట్లో కూడా ఎంత పెద్ద ఎంటర్టైన్మెంట్ అంటే, నాకు పద్మ పోయిన తర్వాత 2 గంటలు కంటిన్యూస్గా నవ్విన సినిమా ఆమె తర్వాత 2 గంటలు నవ్వించిన సినిమా ఇది. ప్రతి డైలాగు ఎంత బాగా రాశాడు డైమండ్ రత్నం, చాలా చక్కగా రాశాడు. వెరీ షార్ప్, వెరీ పంజెంట్. ఇక ఆర్టిస్టులకు వస్తే, జనరల్గా ఏదో మార్కెట్ కోసం లేకపోతే సినిమాని అమ్ముకోవడం కోసం ఇద్దరు హీరోలను పెట్టి ఒక సినిమా తీసేద్దాం అనుకుని ఇద్దరు హీరోల్ని సాటిస్ఫై చేయలేరు, జనాన్ని సాటిస్ఫై చేయలేరు, వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేయలేరు. అలా కాకుండా కేవలం వాళ్ళిద్దరి కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు, ఎంత పకడ్బందీగా స్క్రిప్ట్ని తయారు చేశాడు.
హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్ రెడ్డి. ఎందుకంటే నీకు ముందు నుంచి స్క్రిప్ట్ మీద పట్టుందని నాకు తెలుసు, అలాగే మ్యూజిక్ మీద పట్టుందని నాకు తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చేస్తాడు అన్ని సినిమాలకేను, కానీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ కాదు. అది చేయించుకునే దర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన మా సినిమాలో పాటలు మాత్రమే బాగుంటాయి. దానికి కారణం మేము చేయించుకుంటాం కాబట్టి. అలాగే నీకు చేయించుకునే అలవాటు ఉంది, చాలా అద్భుతంగా చేయించుకున్న మ్యూజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు అన్నీ హిట్టే, అన్ని పాటలు హిట్ ఉండే సినిమా ఉండదు. సాయి కార్తీక్, చాలా కష్టపడ్డావురా, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, కష్టపడి ఇంకా. దర్శకుడు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఎంత బాగా ప్లాన్ చేశాడు, ఎంత బాగా ప్లాన్ చేశాడు. పంజెంట్ స్క్రిప్ట్, ప్రతి సీను చాలా కష్టమైంది. ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఏ సీన్కి ఆ సీనే ఒక క్లైమాక్స్ ఉంది, దాన్ని డిజాల్వ్ చేస్తూ ఎంత బాగా కందర పడించాడు. అతని మార్కు సినిమాలు ఇలాగే తీయాలని, హీరోల కోసం సినిమాలు తీయొద్దు, నీ కోసం నీ కథల కోసం ఈ సినిమాలు తీ. ఇక విష్ణు సక్సెస్ మోహన్ బాబుకి ఎంత సంతోషం, నాకు అంతే సంతోషం. ఎందుకంటే ఇది మా కుటుంబం, కష్టపడుతున్నారు పిల్లలిద్దరూ, ముగ్గురు పిల్లలు కష్టపడుతున్నారు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. ప్రతిరోజు వంట బాగా చేసినా ఒకరోజు సరిగ్గా ఉండదు, ఒకరోజు అద్భుతంగా ఉంటుంది. అలా అన్ని పాళ్ళు కుదిరే ఈ సినిమాకి, దీని సక్సెస్ మా కుటుంబానికి అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. విష్ణు చాలా బాగా చేశావు. రాజ్ తరుణ్, మీరిద్దరూ చేస్తున్నారు, ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో చిన్న గీత ఉంటే చాలు దాన్ని పెద్ద మచ్చ చేసేస్తారు. ఇద్దరు హీరోలు కుర్రాళ్ళు అనుకున్నాను, ఇద్దరు ఎంత టీం వర్క్ చేశారు ఈ సినిమాకి. తరుణ్, నేను ఈ సినిమాలు అన్నీ చూసా, నువ్వు లేవు, సినిమా చూపిస్తామావా, నేను అభినందన సభ కూడా మా ఇంట్లో చేశాను. బాగా కష్టపడుతున్నావు. నీ గురించి నేను ఈ సోషల్ మీడియాలో ఎవరో కొంతమంది రాస్తే నేను అడిగే విష్ణుని, ఎరా కుర్రాడి గురించి ఏదో రాస్తున్నాడు, లేట్గా వస్తున్నాడు, అది ఇది అని నిజమేనా అని. ఎందుకంటే అది నా బాధ్యత. చెప్పాడు, చాలా డిసిప్లైన్డ్, అసలు దేంట్లోనూ వేలు పెట్టినవాడు, అంత మంచి కుర్రాడిని మీరు చూసుండ్రు అంకుల్ అన్నాడు. రియల్గా నువ్వు అలాగే మెయింటైన్ చేయి. మీరంతా కావాలి, ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి సినిమాలు 10 సినిమాలు తయారు కావాలి. 2 సినిమాలు హిట్ అవ్వగానే, 3 సినిమాలు హిట్ అవ్వగానే మేము ఆకాశంలో ఉన్నామని మీరు రేట్లు పెంచేసి అందుబాటులో లేకుండా అలా ఉండకండి. 10 సినిమాలు తయారవనివ్వండి. మీరు చేయాలి. మీకు ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి 4 సినిమాలు 5 సినిమాలు చేయగలిగిన స్టామినా ఉంది. మోహన్ బాబు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాడో తెలుసుకోండి. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఎన్ని సినిమాలు చేసేవాడో చూడండి. ఒకే దర్శకుడితో 46 సినిమాలు 45 సినిమాలు వేసాడు మాలుడు. ఆ స్టామినా కావాలి మీకు. ఎందుకంటే పెద్ద హీరోలు లేనప్పుడు ముందు రాజేంద్ర ప్రసాద్ సినిమా తీస్తే మాకు సేఫ్ అనుకుని పరిగెత్తేవారు. అది కావాలి ఇండస్ట్రీలో. దానికి మీకే కాదు, ఈ జనరేషన్లో వచ్చిన కొత్త కుర్రాళ్ళందరికీ కూడా నేను ఇదే చెప్తున్నా. అవసరమైతే విష్ణు ఒకసారి సరదాగా వాళ్ళందరూ డిన్నర్కో దేనికో పిలు, వాళ్ళకి కొన్ని విషయాలు తెలియాలి, అది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది. ఎప్పుడైనా అవసరమైతే ఐ విల్ టేక్ ఏ క్లాస్ అంటే పీకే క్లాస్ కాదు, నేర్పే క్లాసు. ఇక సినిమాలో మిగతా క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ అలా ఉంటే, హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఆ అమ్మాయి హెబ్బా పటేల్ అనుకుంటాను,
నేను ఆ అమ్మాయిని కుమారి ఎఫ్లో చూసా, చాలా బాగా చేసింది అనిపించింది. ఈ సినిమాలో చాలా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వేషం కష్టం. మగాడిని పడేయడం ఒక ఆడపిల్లకి కష్టం, అమ్మాయిని పడేయడం ఈజీ, కానీ అబ్బాయిని పడేయడం కష్టం. ఏమంటావు అమ్మా? సో అలాంటి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేసింది. రెండో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్ నిజంగా చాలా మంచి టర్న్ తీసుకున్నాడు. ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్లో రాజేంద్ర ప్రసాద్ లేకుండా సినిమా లేదేమో అనేటంత బాగా క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయి. వస్తున్నా అల్లుడు మామూలుడు కాదు. అవకాశం దొరికితే దున్నేస్తాడు. అంత బాగా చేశాడు. ఆ సగులు, ఆ ఇది కామెడీ పండించడంలో. ఇక అతను అలా ఉంటే పోసాని నేను ఫోన్ చేసి చెప్పా, పోసానికి పర్సనల్గా ఎంత బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. అసలు కొడుకుని, ఒరే నా కొడుకు అని ఒప్పుకోరా నువ్వు, లేకపోతే వేరే వాడి అకౌంట్లో పడిపోతావురా నువ్వు అంటే అస్సలు చాలా అద్భుతంగా చేశాడు. వీళ్ళిద్దరూ ఓకే, సీజన్ ప్రొఫెషనల్స్ బ్రహ్మాండంగా చేశారు. వాడెక్కడండి రవిబాబు, మన చలపతిరావు కొడుకు. వీడేంటి ఏదో విలన్గా వస్తున్నాడు, ఆర్టిస్ట్గా వస్తున్నాడు, డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడు, బాగున్నాడు, ఇంకా ఎందుకు వేషాలు వేస్తున్నాడు అనుకుంటే వాడికి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది ఈ సినిమాలో. అసలు కామెడీ కూడా వీడు చేయగలడా అని ఎంత అద్భుతంగా కామెడీ చేశాడు. అలాగే ఒక్కొక్క పాత్ర, అన్ని క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా చేశారు అనడంకంటే బాగా చేయించుకున్నాడు నాగేశ్వర రెడ్డి. ఇంత మంచి సినిమాకి నిజంగా సంతోషించిన వాళ్ళలో మోహన్ బాబు. ఎందుకంటే తను కష్టపడి పైకి వచ్చాడు, మామూలుగా రాలా. ఎన్ని గంటలు, ఎన్ని రాత్రులు పనిచేశాడో నాకు తెలుసు. సక్సెస్ అనేది ఊరికే రాదు, కష్టపడితే మాత్రం తప్పకుండా వస్తుంది. అది తన బిడ్డల ద్వారా వాడు సక్సెస్ ఇస్తూ, మళ్ళీ మధ్యలో కొన్ని సక్సెస్ లేకపోయినా మళ్ళీ ఆ సక్సెస్ కోసం నిరుత్సాహపడకుండా వాళ్ళు చేసే ప్రయత్నం, వాళ్ళు ఇవాళ సక్సెస్ఫుల్ ఆర్టిస్టులుగా నిలబడ్డారు. అదే మోహన్ బాబు కోరుకునేది, నేను కోరుకునేదేను. ఆ భగవంతుడు నేను నమ్మాడు. ఆ భగవంతుడు వాళ్ళకి తప్పకుండా ఆ స్థాయిని ప్రసాదించాడు. ఇక అవుట్ ఆఫ్ ఆల్ అనిల్ సుంకర, నాకు ఈ సంస్థతో ఎప్పటి నుంచో అనుబంధం. ఇంతకుముందు కార్యక్రమాలకన్నిటికీ నేనే వచ్చాను. నాకు చాలా ఇష్టమైన నిర్మాత, చాలా ప్లాన్డ్గా ఉండేవాడు. అలాంటి నిర్మాతలు 10 మంది కావాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇండస్ట్రీకి ఇలాంటి ఆరోగ్యకరమైన చిత్రాలు రావాలని, తీయమని సుంకర్ లాంటి ప్రొడ్యూసర్స్ని అందరినీ మనస్ఫూర్తిగా చెయ్యెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ, కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేసావు. రాజారేంద్ర, నువ్వే టీం సెట్ చేసావంట. ఏమైనా నువ్వు టీములు సెట్ చేస్తూ ఉంటావు, అందరినీ చక్కగా సెట్ చేస్తూ ఉంటావు. తర్వాత రవీంద్ర పాడు చేసాడంటూ ఉంటారు. ఇదేం పేరయ్యా నీకు? మంచి చేస్తే చెడు వస్తూ ఉంటుంది. అయినా డోంట్ వరీ. ఓకే, అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. దర్శకరత్న శ్రీ